రేపు మంగళవారం తులసి కోట మొదట్లో ఇది పెడితే మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. రేపు మంగళవారం తులసి కోటలో ఇది పెట్టడం వలన మీ యొక్క ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తీరిపోతాయి. మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఉన్న కాలంలో కొందరి ఇళ్లల్లో చూసినట్లయితే భార్య భర్త మాట వినటం లేదని, భర్త భార్య మాట వినటం లేదని తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. దాంపత్య జీవితంలో గొడవలు రావడానికి కారణం కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు అవ్వవచ్చు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఇంటిలోకి కావలసినంత వస్తువులు కొనలేరు. హాయిగా కుటుంబంతో కలిసి సమయం గడపలేరు. కొన్నిసార్లు నరదిష్టి వల్ల దాంపత్య జీవితంలో మరియు కుటుంబ జీవితంలో గొడవలు వస్తాయి. పిల్లలు మాట వినకపోవడము, పిల్లల ఆరోగ్యము తరచుగా క్షీణించటము, పిల్లలు తల్లిదండ్రులపై తిరగబడటం వంటివి నరదిష్టి ప్రభావం వల్ల జరగవచ్చు. ఒకవేళ మీరు పిల్లల వల్ల, జీవిత భాగస్వామి వల్ల మనశ్శాంతి కరువైనట్లయితే, లేదా కరువైనట్లు ఉన్న ఆర్థిక సమస్యల వల్ల కుటుంబంలో అన్యోన్యత కరువైన రేపు మంగళవారం తులసి కోటలో ఇవి పెట్టండి. తులసి కోటలో ఇవి పెట్టడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ తీరిపోతాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు. అలాగే మీ వద్ద, మీ ఇంటిలో డబ్బు కూడా బాగా నిలుస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులన్నింటినీ కూడా తీర్చడానికి మార్గాలను కనుగొంటారు. ఒకరి దగ్గర డబ్బు కోసం చేయి చాపవలసిన మీరే కొద్ది రోజులలో ఇతరులకు డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్యలైనా కానీ తీరిపోవాలని కోరుకుంటే రేపు మంగళవారం మర్చిపోకుండా తులసి కోట మొదట్లో వీటిని పెట్టండి. మన అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఇంట్లో ఉన్న లక్ష్మీనారాయణులు కొలువు తీరి ఉంటారు విశ్వాసం. నిత్యము తులసి పూట చేయడం వల్ల ఆనందము మరియు శ్రేయస్సు నిండుగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. ఇంటిలో దీపం పెట్టే ముందు తులసి కోట ముందు దీపం పెట్టాలి. అలాగే లక్ష్మీనారాయణ కొలువు తీరి ఉంటారని విశ్వాసము. నిత్యము తులసి పూజ చేయటం వల్ల జీవితంలో ఆనందము మరియు శ్రేయస్సు నిండుగా ఉంటాయని పండితులు చెప్తున్నారు. ఇంటిలో దీపం పెట్టే ముందు తులసి కోట ముందు దీపం పెట్టాలి. అలాగే లక్ష్మీనారాయణులం లేదా విష్ణువును లేదా వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు ఖచ్చితంగా తులసి దళాలను సమర్పించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు పూర్తి ఫలితం దక్కుతుంది. మన జీవితంలో ఆనందం నింపడానికి తులసి మొక్క ఎంతగానో సహాయపడుతుంది. అలాంటి తులసి మొక్క మొదట్లో రేపు మంగళవారం ఇది పెట్టడం వలన మీకు సిరి సంపదలు చేకూరుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. మంచి ఆరోగ్యం సుఖమైన జీవితం కూడా లభిస్తుంది. మరి ఇంతకు రేపు మంగళవారం తులసి కోట మొదట్లో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు త్రిమూర్తుల చిన్నవాడైన బ్రహ్మదేవుడు ఎప్పుడు వృద్ధుగానే కనిపిస్తాడు. దానికి కారణం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మపురాణం ప్రకారం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామర పువ్వును ఆయుధంగా విసిరి ఆ రాక్షస రాజును సంహరించాడు సృష్టికర్త బ్రహ్మ. ఆ సందర్భంగా పువ్వు నుంచి రేకులు 3 చోట్ల రాలి 3 సరస్సులు ఏర్పడ్డాయి. వాటిని జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పిలుస్తూ ఉంటారు. పైగా బ్రహ్మ చేతిలో నుండి పుష్పం కింద భూమి మీద రాలిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశానికి పుష్కర్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత లోక కళ్యాణం కోసం అక్కడే యజ్ఞం చేయాలని సంకల్పించారు బ్రహ్మ. ఇలాంటి ఆటంకాలు లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసులు దాడి చేయకుండా సరస్సుకు వచ్చిన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూర, తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు. సుముహూర్తం ఆసన్నమైంది. ఆహ్వానించిన వారందరూ కూడా వచ్చేశారు. సరస్వతీదేవిని తీసుకొని రమ్మని కుమార్తెను నారదుని పంపించాడు బ్రహ్మ. నారదుడు వెళ్ళే సరస్సుకి సరస్వతీదేవి రావడానికి సిద్ధంగానే ఉంది. కానీ కలహ భోజనుడు ఊరికే ఉంటాడా? నువ్వు ఒకదానివే, అప్పుడే వచ్చి ఏం చేస్తావు? నీ స్నేహితులతో కలిసి రమ్మని సలహా ఇచ్చాడు. దాంతో తన సహచరులైన లక్ష్మీ పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది సరస్వతీదేవి.
యజ్ఞవాటిక దగ్గర ముహూర్తం మించిపోతుంది. సావిత్రీదేవి కూడా లేదు. దేవతలు, ఋషులు అంతా సిద్ధంగా ఉన్నారు. అనుకున్న ముహూర్తానికే యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో వెంటనే ఓ అమ్మాయిని చూశాడు. వివాహం చేసుకుని యజ్ఞం నిర్వహిస్తాను అనటంతో సమీపంలో కుంచర్ల కుటుంబానికి చెందిన బాలముకుని అనే అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు. శివుడు సింహం, బ్రహ్మ విష్ణు కలహాలను, గోవులను పంపించడం ద్వారా ఆమెను శుద్ధి చేస్తారు. ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్లేనని చెప్పి అభ్యంగన స్నానం చేయించి సర్వాభరణ శోభితారాలను చేస్తారు. గోవుతో శుద్ధి చేయబడింది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞం పూర్తవుతున్న సమయంలో అక్కడికి వచ్చిన సరస్వతీదేవి బ్రహ్మదేవుడికి పక్కనే ఒక స్త్రీ ఉండడం చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న వారందరినీ శపిస్తుంది. భర్తని వృద్ధుడై పొమ్మని, ఆయనకు ఒక పుష్కర్లో తప్ప మరెక్కడ ఆలయాలు ఉండవని శపిస్తుంది. అన్ని యుద్ధాలలోనూ ఓటమి తప్పదని ఇంద్రుణ్ణి మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతో బాధపడుతున్నావని, విష్ణుమూర్తిని శ్మశానంలో భూత ప్రేత గణాలతో జీవించమని, ఈశ్వరుని దారిద్ర్యంతో ఇల్లు తిరిగి భిక్షాటన చేసుకోమని, బ్రాహ్మణులను ధనవంత దొంగల పాలయ్యి నిరుపేదంగా మారమని కుబేరుణ్ణి శపించిస్తుంది. తర్వాత సరస్వతీదేవి రత్నగిరి పర్వతాలలోకి వెళ్ళిపోయి తపస్సమాధిలోకి వెళ్ళిపోయింది. ఆపై నదిగా మారిందని చెప్తూ ఉంటారు. సరస్వతీదేవి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులను యజ్ఞం పూర్తి చేయమని కోరుతాడు బ్రహ్మదేవుడు. అందుకు వారంతా తమకు శాప విముక్తి చేయమని, ఆ తర్వాతనే యజ్ఞ క్రతువు చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞ ఫలంతో సిద్ధించిన శక్తులతో ఉన్న గాయత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందని, ఇంద్రుడు మళ్ళీ స్వర్గాన్ని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని అందుకుంటారంటూ శాప తీవ్రతను తగ్గిస్తుంది. బ్రహ్మ దేవాలయం పుష్కర్లో మాత్రమే ఉండడానికి ఇదే కారణం. అయితే బ్రహ్మ దేవాలయాలు అత్యంత అరుదుగా ఉన్నప్పటికీ అక్కడక్కడ లేకపోలేదు. కానీ అవేమీ పుష్కర్లో మాత్రమే ఉండవు. ఎందుకంటే ఈ ఆలయ స్థలాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ఎంపిక చేసుకోగా యాగనంతరం విశ్వామిత్రుడు కట్టించాడన్నది పౌరాణిక కథనం. ఇక వీడియోలోకి వస్తే, రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తలస్నానం చేసి పూజకు కావలసిన సిద్ధం చేసుకోండి. ముందుగానే తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి కడిగి ముగ్గు వేయండి. ఇక ఇప్పుడు ఒక మంచి క్లాత్ తీసుకోండి. బ్లూ కలర్లో ఉన్న క్లాత్ కాకుండా రెడ్, గ్రీన్ రంగు కలర్ ఉన్న క్లాత్ తీసుకోండి. ఆ తర్వాత 12 నల్ల జీడి గింజలను వేయండి. జీడి గింజలు ఈ పరిహారంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నల్ల జీడి గింజలు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి మరియు ఇతరులు మీ మాట వినేలాగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. పరిహార శాస్త్రంలో వీటికి చాలా విశిష్టత ఉంది. డబ్బును మరియు మనుషులను ఆకర్షించడానికి నల్ల జీడి గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని, మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడతాయి. మీపై ఎవరైనా చెడు ప్రయోగం చేసినా ఆ యొక్క చెడు ప్రయోగ ప్రభావం మీపై ఎలాంటి ప్రభావము చూపించకుండా ఉండేలాగా ఈ నల్ల జీడి గింజలు సహాయపడతాయి. ఈ నల్ల జీడి గింజలను 12 తీసుకొని వాటిని ఒక క్లాతులో వేసి పసుపు, కుంకుమ, ₹1 బిళ్ళ వేసి కొన్ని అక్షింతలను కూడా వేసి మూట కట్టి తులసి కోటలో పెట్టి దీపం వెలిగించి ధూపం చూపించండి. అలాగే తులసి కోట దగ్గర తమలపాకులు వేసి అందులో 2 అరటి పండ్లను పెట్టి నైవేద్యం చూపించండి. తర్వాత తులసి కోటకు నమస్కరించుకోండి. ఇప్పుడు తులసి కోటలో పెట్టిన మూటను తీసి మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకోండి. మీకు ఉన్న ఆర్థిక సమస్యల గురించి, మీ దాంపత్య జీవితంలో ఉన్న సమస్యల గురించి, కుటుంబ పరంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకొని ఆ మూటను మీ కళ్ళకు అద్దుకొని తులసి కోటలోని కొంచెం మట్టిని తీసి మీ మూటను అందులో పెట్టేయండి. ఈ పరిహారం చాలా రహస్యంగా చేయాలి. ఈ మూటను తులసి కోటలో పెట్టినట్లు ఎవరికి చెప్పకూడదు. చీకటితో చేసుకుంటే మరీ మంచిది. వీటిని తులసి నాటడం వల్ల అప్పు సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే జీవితంలో ఉన్న ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ మూటను తులసి కోటలో రేపు మంగళవారం పెట్టడం వల్ల అందరూ మీ మాట వింటారు, మీకు విలువ ఇస్తారు. పిల్లలు కూడా చక్కగా మీ మాట వింటారు.
మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు మీకు తెలియకుండానే తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం తులసి కోటలో వీటిని పెట్టి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఆనందంగా సుఖవంతమైన జీవితాన్ని గడపండి. రేపు మంగళవారం రోజు కేవలం 10 రూపాయలతో ఈ ఒక్క పనిని చేసినట్లయితే ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి లోటు అనేది రాదు. ముఖ్యంగా ఇంట్లోనే ధన సమస్యలు తొలగి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని పండితులు అంటూ ఉన్నారు. మరి మంగళవారం రోజు 10 రూపాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు ప్రతి ఇంట్లో ధనం ఎంత వచ్చినా ఖర్చుల రూపంలో బయటకి పోతూనే ఉంటుంది. సంపాదించిన ధనం చేతిలో లేక కష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు అందరికీ ఎదురవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు చేతికి రావాల్సిన ధనం ఆగిపోవటం, తక్కువ ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు ఎక్కువ ఖర్చు అవ్వటం అయిన సందర్భాలు అందరూ ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా జరగడానికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు కారణం కావచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు రేపు మంగళవారం ఒక పరిహారం చేయండి. అయితే ఈ పరిహారాలను పూర్తి నమ్మకంతో ఉన్నవారు మాత్రమే చేసుకోండి. విశ్వాసంతో ఈ పరిహారం చేయండి. ఏమాత్రం అనుమానంతో చేసినా కానీ మీకు ఎలాంటి ఫలితం దక్కకపోవచ్చు. మరి ఏం చేయాలి అంటే మంగళవారం రోజు 10 రూపాయలతో నూకలను లేదా బియ్యాన్ని లేదా గోధుమలను కొనండి. ఈ బియ్యాన్ని ఇంటి డాబా పైన లేదా ఇంటి ముందు పక్షులకు దానంగా చల్లండి. గోధుమలను లేదా బియ్యాన్ని పక్షులకు దానంగా వేసేటప్పుడు మీరు ఏ కోరిక అయితే నెరవేరటం కోసం అయితే ఈ పరిహారాలు చేస్తూ ఉంటారో ఆ కోరికలు చెప్పుకొని పక్షులకు ఆహారం వేయండి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ విధానంగా చేస్తే వారి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మంగళవారం రోజు 10 రూపాయలతో గోధుమలను కానీ బియ్యాన్ని కానీ కొని ఇంటికి పైన అంటే ఇంటి డాబా పైన పక్షులకు చల్లితే ఖచ్చితంగా సమస్యలన్నీ కూడా పోతాయి. ఇలా పక్షులకు ఆహారం వేసిన తర్వాత వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవద్దు. పక్షులు ఆహారం అంతా తినే వరకు అక్కడే ఉండండి. తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ పరిహారం చేశారంటే వారం రోజులలో ఫలితాన్ని చూస్తారు. కుదిరితే ప్రతి మంగళవారం ఈ పని చేయండి. అలాగే మంగళవారం రోజు పూజా మందిరంలో గజలక్ష్మీదేవిని ఆరాధించి 11 రోజులు వెలిగేలాగా అంటే 11 రోజుల పాటు కొండెక్కకుండా ఉండే అఖండ దీపాన్ని వెలిగించండి. ఈ అఖండ దీపం వెలిగించే ముందు మీకున్న సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత 11 రోజుల పాటు కూడా ఆరిపోకుండా వెలిగేలాగా అఖండ దీపాన్ని వెలిగించండి. ఈ 11 రోజులు కొన్ని నియమాలు పాటించాలి. అంటే అఖండ దీపం వెలుగుతున్న ఇల్లు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు. అంటే తాళం వేసుకొని ఇంట్లో ఎవరు లేకుండా బయటకు వెళ్ళకూడదు. అఖండ దీపం నియమాలు పాటించాలి. ఇలా మంగళవారం రోజు అఖండ దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి, సమస్యలు సులభంగా తొలగిపోతాయి. కనుక మీరు కూడా రేపు మంగళవారం రోజు ఈ పరిహారాలను పాటించి మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని ధనానికి లోటు లేకుండా సంతోషంగా ఆనందంగా జీవించండి. కాబట్టి రేపు మంగళవారం రోజు పక్షులకి దాన వేసి చూడండి. మీకున్న సమస్యలన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారు, అష్టైశ్వర్యాలతో ఉంటారు.